ఇక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. ఈ నెల 4వ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే ఇక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ నెల 4వ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ నెల 4వన ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమాని మేనేజర్
ఇక హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు. ఈ నెల 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి? థియేటర్ లో ఈ నెల 4వ తేదీ 9 గంటలకు జరిగినటువంటి ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో రేవతి అనేటువంటి మహిళ తొక్కిసలాట్లు చనిపోయింది. దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. హీరో అల్లు అర్జున్ కూడా దాంట్లో అక్యూజ్డ్ గా చేర్చారు. అయితే ఆయన 6వ తారీఖు దానిపైన రిజెండర్ కూడా ఇచ్చారు. అనుకోని పరిస్థితుల వలన ఇట్లా జరిగిందని చెప్పారు. కానీ ఆ మహిళ చనిపోవడం పట్ల పోలీసులు సీరియస్ గా దీనిపైన ముందుకు వెళ్లారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. తన చనిపోయినటువంటి రేవతి భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇవాళ జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్టు చేశారా చేయలేదా అనేటువంటిది ఇప్పటికీ అఫీషియల్ గా ఎట్లాంటిది వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు. కానీ చిక్కడపల్లి పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకొని ఆయన అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఒకవేళ విచారణ పూర్తయితే ఆయనను ఆ ప్రొసీడింగ్స్ ను బట్టి నాంపల్లి కోర్టుకు తరలించి అరెస్ట్ చూపిస్తారు. లేదంటే అరెస్ట్ ఉందా లేదా అనేటువంటి క్లారిటీ ఇస్తారు. ఇప్పటికే ఆయన పైన కేసులు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసినటువంటి దాంట్లో 4 సెక్షన్ల కింద హీరో అల్లు అర్జున్ కు సంబంధించి 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూకు సంబంధించి అధికారులు సిపి ఆదేశాలతో ఇవాళ ఆయన అదుపులోకి తీసుకున్నారు. 105, 118, 1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ప్రస్తుతానికి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయింది. తెలుగు వారికి సంబంధించినటువంటి సినిమా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆయా భాషల్లో ఒకటే రోజు రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీని రికార్డులు బద్దలు కొడుతూ సినిమా ఆడింది. కానీ ప్రీమియర్ షోలో పోలీసుల అనుమతి తీసుకోలేదు అనేటువంటిది పోలీసుల అభియోగం. అదేవిధంగా ఫిర్యాదుదారి అభియోగం కూడా. ఈ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టుగా పోలీసులు చెప్పారు. మొత్తం 3 సెక్షన్ల కింద 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు నివాసంలో జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసంలో ఇవాళ ఆయన అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కొద్దిసేపు క్రితమే తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నేరుగా ఒకవేళ అరెస్ట్ అఫీషియల్ గా ఉంటే మాత్రం నేరుగా ఆయనను కోర్టుకు తరలిస్తారు. లేదంటే దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అనేటువంటిది అధికారికంగా పోలీసులు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రీమియర్ షోకి సంబంధించి అక్కడికి రావడం, అక్కడ తన మంది మార్బలంతో ఆయన హంగామా సృష్టించడం, తద్వారా తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం, రేవతి కుమారుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతాం. ఇవన్నీ కూడా ఈ మొత్తం ఇన్సిడెంట్ కు దారితీసినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడికి రావడం అనేటువంటిది అనుమతి లేకుండా రావడం, బోన్సర్లతో హంగామా సృష్టించడానికి సంబంధించి ఆయననే ప్రధాన చాలకుడు కాబట్టి అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ లోని అల్లు అరవింద్ నివాసంలో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత నేరుగా కోర్టుకు తరలించే అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంత ముందు నుంచి కూడా ఈ ఇష్యూకు సంబంధించి కొంత రాజకీయ దుమారం ఎక్కువ రేగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మహిళా మృతికి కారణమైనటువంటి అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం పట్ల మాత్రం కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ముందుగా ఆయనను అరెస్ట్ చూపిస్తారా, లేదంటే పోలీస్ స్టేషన్ తరలించి నోటీసు పంపిస్తారా, లేదంటే ఇంకా ఏం చేస్తారా అనేటువంటిది క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇన్సిడెంట్ జరిగింది 4వ తారీఖు. ఆ తర్వాత 6వ తేదీన దీనిపైన అల్లు అర్జున్ రిజెండర్ కూడా ఇచ్చారు. జరిగినటువంటి తప్పిదానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్తున్నా అని చెప్పారు. కానీ అప్పటికే ఒక నిండు ప్రాణం బలైపోయింది, ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, ఒక కుటుంబం రోడ్డున పడిపోయింది, ఒక కుటుంబంలోని మహిళ చనిపోవడంతో పాటు ఆమె ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక బాబు కూడా తీవ్రమైనటువంటి
ఇబ్బందితో ఆయన ఆసుపత్రిలో చేరాడు. ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఎందుకు ఆ యాజమాన్యం కానీ, సినిమా యాజమాన్యం కానీ, సినిమా థియేటర్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీని పట్ల ముందస్తుగా సమాచారం తీసుకొని అనుమతి తీసుకోలేదు. కావాలనే ఈ ఇన్సిడెంట్ జరగడానికి, ఇట్లాంటి చర్యలు జరగడానికి ఈ కారణం ఏమైంది అనేటువంటిది క్లారిటీ రావాల్సిన అవసరం కలుగుతుంది. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ మొదటి సినిమా పుష్ప 1 సినిమా సూపర్ హిట్ అయింది. పుష్ప 2 కూడా దేశవ్యాప్తంగా అనేక రకాలుగా అనేక భాషల్లో ఆయన ప్రమోషన్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. సినిమా అంచనాలు పెరిగిపోయాయి. చాలా మంది ఆయన ఫ్యాన్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన థియేటర్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు అయితే తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన ముందస్తు సమాచారం ఇచ్చాడా, ఇవ్వలేదా, ఎందుకు వచ్చాడు అనేటువంటిది క్లారిటీ కావాలి ఒకటి. రెండవది, సమాచారం ఇస్తే పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంలో ఏదైనా ఇబ్బంది పడ్డారా, ఇది ఒకటి క్లారిటీ రావాలి. ఇక మూడవది, సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ వచ్చాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ నేపథ్యంలోనే ఆయన పైన కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి ఇవాళ ఆయన అదుపులోకి తీసుకొని చికటపల్లి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. మరి ఈ బిఎన్ఎస్ 118/1 అదేవిధంగా 105 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాబట్టి దీనికి 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ సెక్షన్ల ప్రకారం మినిమం సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, ఈ 3 సెక్షన్ల కింద కేసు చట్టపరంగా కేసు నమోదు చేసినటువంటి దాని ప్రకారం చట్టపరంగా ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే మరి చికటపల్లి పోలీసులు రిజిస్టర్ చేసినటువంటి కేసుకు సంబంధించి ఆయన లీగల్ గా ఫైట్ చేస్తాడా, ముందస్తుగా ఏమన్నా అనుమతులు తీసుకొని ఆయన మరి కోర్టు ద్వారా ముందుకు వెళ్తాడా, లేదంటే ఇక్కడే ఏదైనా పర్మిషన్ తీసుకుంటాడా అనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి చికటపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి అల్లు అర్జున్ దీనిపైన విచారణ ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.